హాయ్ అండి, ఈరోజు మనం టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాము. ఒక 5 మినిట్స్లో ఈజీగా అయిపోయే బ్యాచిలర్స్కి చక్కగా చేసుకోవడానికి బాగుంటుంది. ఇదిగో మనం ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకున్నాము, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చెనగపప్పు, మినపప్పు, సాయి మినపప్పు అవి తీసుకున్నాము. తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, ఇలాగా కొత్తిమీర, కొంచెం అరకిలో టమాటాలు. కొత్తిమీర అరకిలో టమాటాలకి ఇగో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇలాగా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. పెనం పెట్టుకున్నాము, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. వేసుకున్నాక ఫస్ట్ మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి ఇలా నాట్లు పెట్టుకోవాలి, చాకుతోటి నాట్లు పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే ఎగురుతాయి పైకి మన మీద. పచ్చిమిర్చి వేసేసేయాలి. ఇలాగా తర్వాత కొంచెం ఫస్ట్ మనం ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి, కొంచెం వేగగానే శనగపప్పు వేసేసుకుందాము. సాయి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం వేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. పప్పు బాగా వేగిపోయింది. వేగాక మనం టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం మగ్గించాలి బాగా. టమాటాలు వేసుకున్నట్టుగా ఉంటుంది కానీ ఇలాగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర వేసి ఇలా కలుపుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. మనం చింతపండు వేస్తే అంత టేస్ట్ రాదు మనకు పచ్చడి. చింతపండు వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గింది కదా, కొంచెం సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్ మనం వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ ఏంటంటే మగ్గనివ్వాలి. ఇది 5 మినిట్స్ మగ్గాక మనం దింపేసుకున్నాము. అంతవరకు కొంచెం మూత పెట్టుకున్నాము. టమాటా, చింతపండు వేసాము పోపుల తర్వాత. వేసాక అది బాగా చూసారా చాలా దగ్గరగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ చల్లారాక మనం మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుందాము. చల్లగా అయిపోయింది. మనకి మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకుందాము. మనకి ఇలా మిక్సీ చేసేసుకున్నాము. ఇప్పుడు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాగా ఒక జార్లోకి తీసేసుకోవాలి. టేస్టీ ఎమ్మి టమాటా పచ్చడి రెడీ. ఇప్పుడు మనం ఇది ఇడ్లీలో, చట్నీలో, దోశలో అన్నా తినొచ్చు, రైస్లో అన్నా కలుపుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ.